సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2 ముందు ఇంకో 2 రికార్డులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే వీటిలో ఒకటి బ్రేక్ చేయడం ఈజీనే, కానీ మరొకటి చేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు కష్టం? ఇంతకీ పుష్ప 2 టార్గెట్ చేసిన ఆ 2 రికార్డులేంటి? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 రిలీజ్ అయి 13 రోజులయ్యింది. రిలీజ్ కి ముందు నుంచి 13వ రోజు వరకు ఏదో ఒక రికార్డును వెనకేసుకుంటోంది. 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన తొలి చిత్రంగా నిలిచింది. 613 కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇంత హ్యూజ్ అమౌంట్ ఎలా వస్తుందనుకుంటే 10 రోజుల్లోనే రాబట్టేసింది. ఇప్పటి వరకు 670 కోట్ల షేర్ 1400 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన డబ్బింగ్ మూవీ రికార్డు బాహుబలి 2 పై ఉంటే పుష్ప 2 వైల్డ్ ఫైర్ ముందు ఆగలేదు. బాహుబలి 2 హిందీ వర్షన్ 511 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 13 రోజుల్లో 601 కోట్లు కలెక్ట్ చేసింది. తక్కువ టైంలో 600 కోట్ల మార్క్ దాటిన సినిమాగా నిలిచింది. డబ్బింగ్ మూవీ పుష్ప 2 ఏకంగా స్ట్రైట్ హిందీ మూవీనే టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ ఎవరూ ఊహించని విధంగా 584 కోట్లతో జవాన్ పేరు మీద ఉన్న రికార్డ్ 627 కోట్లతో కొల్లగొట్టింది. ఇంకో 2 రోజుల్లో పుష్ప 2 స్త్రీ 2 పేరు మీద ఉన్న 627 కోట్ల రికార్డును బ్రేక్ చేయనుంది. సినిమా రిలీజ్ అయి 13 రోజులు దాటినా హిందీలో ఇప్పటికీ రోజుకు 20 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో పుష్ప 2 రికార్డులు ఎక్కడ ఆగుతాయో చెప్పలేకపోతున్నారు. అయితే ఎక్కువ కలెక్ట్ చేసిన హిందీ మూవీగా దంగల్ నిలిచింది. ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1300 కోట్లు కలెక్ట్ చేయడంతో దంగల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2070 కోట్లకు చేరింది. ఆ తర్వాత 1800 కోట్లతో బాహుబలి 2 ఉంది. 1400 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 3లో ఉంది. పుష్ప 2 దంగల్ ను టచ్ చేయడం కష్టమే అయినా ముందుగా బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది. 300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బాహుబలి 2ను క్రాస్ చేయగలదు. ప్రస్తుతం పుష్ప 2 హిందీలో మాత్రమే ఇంకా మంచి వసూలను రాబడుతోంది. మిగతా లాంగ్వేజెస్ లో పుష్ప 2 సందడి కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు 1,80,00,000 కలెక్ట్ చేసినా వీకెండ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తమిళం, మలయాళం వసూళ్లకు బ్రేకులు పడ్డాయి. హిందీనే నమ్ముకొని వీకెండ్ లో తెలుగు వసూళ్లపై ఆశలు పెట్టుకుని బాహుబలి 2 పేరు మీద ఉన్న 1800 కోట్ల ఫీట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.